ఎవరి పని? సాతాను పని అదే. కాబట్టి శోధనలు కలిగినప్పుడు మనము దేవుని వలన శోధనలు కలుగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు శోధించేవాడు కాదు, శోధన నుండి విడిపించేవాడు. హల్లెలూయా. మరి ఎవరు శోధన కలిగిస్తాడు? సాతానుడు కలిగిస్తాడు. ఎందుకంటే వాడి పేరు శోధకుడు, అపవాది, శోధించేవాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరిని శోధిస్తాడు? ఇంతకు ఎవరిని పడితే వాళ్ళని శోధించడు. ఎవరిని శోధిస్తాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవుని పిల్లలను కూడా అందరిని శోధించడు. ఎవరిని శోధిస్తాడు? వాళ్ళల్లో డబ్బు ఎవరికైతే కావాలనో, పాపపు కోరికలు ఎవరికైతే ఉన్నాయో, శ్రమలు ఎవరికైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు చూడండి, మనము కొంతమందిని చూస్తానే మనకు కనపడుతుంది వాళ్ళు దిగులుగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఏంటి అని వాళ్ళ ముఖం చూస్తానే మనకు కొంతవరకు కదా అడుగుతుంటాం, ఏం దిగులుగా ఉన్నావు ఏంటన్నా, ఏమ్మా అంటుంటాం. అంటే మనం వాళ్ళని చూస్తేనే మనకు వాళ్ళు ఏదో ఒక బాధలోనో ఏదో సంథింగ్ ఉన్నారని మనకే అర్థమవుతుంది. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే చూస్తాడు, మనల్ని చూస్తాడు, వీళ్ళకి ఏం కావాలి, మనకేం కావాలో ముందు వాడు తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఏమండి, ఎలా తెలుసుకుంటాడు? మన ముఖం చూసి, మన పనులు చూసి. ఎందుకంటే మనకేం కావాలో ఆలోచనలే చేస్తుంటాం, మనకేం కావాలో అలాగే చూస్తుంటాం. ఇప్పుడు పాపం చేయాలని ఆలోచన ఉన్నోడు స్త్రీకి వెళ్ళి ఎలా చూస్తాడు? పాపం చేయాలని మనసున్నోడు ఎలా చూస్తాడు? వాడి చూపే అర్థమైపోతుంది, ఈయన చూపు సరిగ్గా లేదురా, ఈయన మాట సరిగ్గా లేదురా. మనకే అర్థమైనప్పుడు వాడికి ఓహో వీడికి ఈ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడిని ఆ ఆలోచనలోనే లోపలికి తీసుకెళ్ళాలి. వీడికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, వీడికి అప్పులు ఉన్నాయి కాబట్టి వీనికి డబ్బు వచ్చే మార్గాలు చూపించాలి. అర్థమవుతుందా? అప్పులున్నోనికి ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బు వచ్చే మార్గాలు చూపించి ఆ మార్గాల గుండా నిన్ను నడిపించి దేవునికి దూరం చేయటం అని ప్లాను. ఇవన్నీ శోధనలు. ఈ శోధనలన్నీ మనకు కలిగినప్పుడు మనము ఆ శోధనల నుండి బయటపడాలి. ప్రైజ్ ది లార్డ్. శోధనలను సహించాలి కానీ శోధనలలో మనము పడిపోకూడదు. వాడు ఎంత బాగా శోధిస్తాడు అంటే అవ్వ ఆదాములను ఎంత బాగా శోధించినాడో అంత బాగా శోధిస్తాడు. వాడు చెబితే నిజంగా వాక్యం చెప్పినట్టే ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమని శోధించాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు, చేసుకొని తిను అన్నాడు. యేసుప్రభు చేయగలడా? చేయలేడా? చేస్తాడా? చేయడా? చేస్తాడు. అయితే యేసుప్రభు చేయలేదు. మళ్ళీ ఏమన్నాడు? నీవు నా కాళ్ళకు ముక్కితే ఈ లోక రాజ్యాలన్నీ. ఎవరిది ఈ లోకం? దేవుందే. ఎవరిది లోకం? ఎవరిది? సాతానుది. ఎట్లయింది సాతానుది? మన తాత అవ్వ ఇద్దరు సాతానుకు అమ్మినారు. దేవుడు కలిగించిన దీన్ని ఆదాము అవ్వలకి ఇచ్చేస్తే ఈ ఆదాము అవ్వలు ఏం చేశారంటే సాతాను శోధనలో పడి వాడు చెప్పిన మాట విని అధికారాన్ని వానికి అంటగట్టినారు. అందుకే ఈ లోకాధికారి అపవాది అని రాయబడింది. ఈ లోక అధికారి ఎవరు? అపవాది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకము దేవుంది అయితే దేవుడు ఎందుకు ప్రేమించాకంటాడు? ఈ లోకము సాతాను వశము ఏదైనా తోటలోనే అయింది.
ఎప్పుడైతే ఏదైనా తోటలో సాతాను వశమైందో ఈ లోకం, వానికి నచ్చినట్లుగా ఈ లోకాన్ని తయారు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఈ లోకాన్ని మీరు ప్రేమించకండి, అందుకే దేవుడి దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ధైర్యంగా అంటున్నాడు, నీవు నా కాళ్ళకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా. ఎంత ధైర్యమో చూడు వాడికి. శోధన, ఒక చిన్న అబద్ధం ఆడితే ₹1,00,000 ఏనా ఆఫర్. అబద్ధానికి 1,00,000. ఎంతమంది ఆడతారు? లక్షెందుకు, రోజుకు 100 అబద్ధాలు ఆడుతున్నాం కదా. లక్ష దేవుడెరుగు. కానీ ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఒక్కసారి పొద్దున్న నుంచి ఏం మాట్లాడామో ఆలోచన చేస్తే ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటామో. ఇంట్లో అబద్ధమే, బయట అబద్ధమే. సింపుల్గా సాతానుడు మనల్ని శోధిస్తున్నాడు, వాని శోధనలో మనం పడిపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, శోధనలో పడిపోయేవాడు కాదు ధన్యుడు, శోధనను జయించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అపవాది మనల్ని శోధించటానికి 24 అవర్స్ పనిచేస్తూ ఉంటాడు, రాత్రింబగళ్ళు. అందుకే రాత్రి కూడా కలలు వచ్చాయి కొంతమందికి. ఏమొచ్చాయి? డబ్బుకు సంబంధించే కలలు వచ్చాయి, లేదా పాపానికి సంబంధించే కలలు వచ్చాయి. చూడండి, మనకు వచ్చే కలలు కూడా అట్టనే ఉంటాయి. నిద్రట్లో కూడా వదలడు వాడు, మెలకువగున్నప్పుడు వదలడు, వాని పనే అది. ఈ శోధనలలో చాలా మంది పడి దేవునికి దూరం అయిపోతున్నారు, దైవత్వంలో ఆత్మీయతలో బలహీనులైపోతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు. భక్తిహీనులు అంటే ఏమండి? భక్తిహీనులంటే మనకు ముందు మూరెడు వెనక బారెడు అని సామెత తెలుసు మనకు. ఏం సామెత? ముందు మూరెడు వెనక బారెడు. అయితే భక్తి ఎట్లుంటుందంటే, ముందు బారెడు ఉంటుంది, వెనక మూరెడు అవుతుంది. భక్తిహీనత అంటే తగ్గిపోవటం. మొదట్లో ఉన్న ఆత్మీయత, మొదట్లో ఉన్న ప్రార్థనా జీవితం, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్నటువంటి ఆ దైవ భయము, దైవ భక్తి రాను 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 తగ్గిపోతుంది. భక్తిహీనులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే, వారి యొక్క పరిస్థితులను బట్టి, ఆశలను బట్టి, స్థితిని బట్టి సాతాను వేసే శోధనలలో పడిపోవటం, సాతాను శోధనలకు లొంగిపోవటం, సాతాను శోధనలలో పడిపోవటం. దీని కారణంగా చాలామంది దైవ భక్తిని తగ్గించుకుంటూ సన్నగిల్లుతూ ఉన్నారు. అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? నీకు కావలసిన వాటన్నిటిని ఇచ్చేదే దైవభక్తి. ఆమేన్, హల్లెలూయా. భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందని బైబిల్ చెప్తుంది. ఏం పుట్టిస్తుంది? భక్తి, దైవభక్తి నీలో ఎంత ఉంటే ఆ దైవభక్తి నీ కష్టాలలో, ఒంటరి పరిస్థితులలో, సమస్యలలో నువ్వు ధైర్యంగా కృంగిపోకుండా ధైర్యంగా నిన్ను నిలబెట్టేది ఏంటంటే భక్తి. కానీ ఆ భక్తే నీలో తగ్గిపోయింది. చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. నువ్వు భక్తిని పెంచుకో, దైవభక్తిని నీలో పెంచుకో, నీకు ఏ శోధన వచ్చినా నువ్వు పడిపోకుండా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడటానికి భక్తిని దూరం చేసుకుంటున్నావు. నువ్వు నిలబడటానికి, కానీ భక్తి ఉంటేనే నువ్వు నిలబడతావు. ఎందుకంటే ఆ భక్తి నీలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏమవుతుందో చూసుకుందాం, ఎవడొస్తాడో చూసుకుందాం, ఏం జరుగుతుందో చూసుకుందాం, దేవుడు ఉన్నాడు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఏం జరుగుతుందో. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా అనుమతి లేకుండా నీ తలలో. ఆ మాట అన్నాడంటే సామాన్యమైన విషయమా అండి? మన విషయంలో దేవుడు ఎంత కేర్ తీసుకుంటుండాలి, అర్థమవుతుందా? దేవుడు మన విషయంలో ఎంత కేర్ తీసుకోకపోతే ఆ మాట అంటాడు. అంటే వెంట్రుకకు కూడా మనం అంటాం, ఏమంటాం, నా వెంట్రుకతో సమానం అంటాం కదా. దేవుడు ఆ వెంట్రుకకు కూడా విలువిస్తున్నాడు.
మనిషినంతా పక్కన పెట్టి ఊడిపోయే వెంట్రుకలకు కూడా దేవుడు విలువిస్తున్నాడంటే దేవుడు మన మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో ఆలోచించండి. ఇంత శ్రద్ధ చూపించే ఆ దేవుని విషయంలో మనము అరకొరగా ఉంటే ఏంటి పరిస్థితి? అపవాది ఒకవైపు ఎవరిని శోధించాలి, ఎవరిని మృంగాలి, ఎవరిని పతనం చేయాలి, ఎవరిని దూరం చేయాలి, దేవునికి ఎవరిని దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటే మనము వానికి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాం. నా పరిస్థితి బాగలేదు, నా ఇంట్లో బాగలేదు, నా ఒంట్లో బాగలేదు. ఎప్పుడు బాగుండదు. ఇంకా నేను అందుకే గతంలో మీకు చెప్పాను, ఈరోజు ఆదివారము ఒంట్లో బాగలేదని నువ్వు ఇంట్లో ఉంటే రేపు ఆదివారం కూడా ఒంట్లో బాగుండదు. లేదా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా వారం, ఎందుకంటే వాడు కూడా ప్లాన్ చేస్తాడు, వారం వారం అయితే బాగుండదులే, 3 వారాలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి కూర్చోబెడదాం అనుకుంటాడు వాడు. అర్థమవుతుందా? ప్రతిదీ అంతే. పని విషయంలో అయినా అంతే, వ్యాపారం విషయంలోనైనా అంతే, ఉద్యోగం విషయంలోనైనా అంతే. మనం ఎప్పుడైతే ఒక బలహీనతకు గురవుతామో, మనలో ఒక బలహీనత ఉందని సాతానుడు ఎప్పుడైతే గుర్తిస్తాడో ఇంకా ఆ బలహీనతను వాడు వాడుకుంటాడు. అర్థమవుతుందా? నాకు చక్కలిగిలి ఉంది అనుకోండి. ఏంటి చక్కలిగిలి తెలుసా? ఎంతమందికి ఉంది చక్కలిగిలి? ఏమండి చేయొద్దండి. అందరికీ ఉంది. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకు మనకు చక్కలిగిలి ఉందని వాళ్ళకు తెలిసిందనుకో, ఏం చేస్తారు? మా పిల్లలు అదే ఊరికి వచ్చేసి, పెద్దలు కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, పొరపాటున చక్కలిగిలి అనిపించింది అనుకోండి, ఇంకా వాడు సీటికి మాటికి చక్కలిగిలి చేస్తూ ఉంటాడు. అంటే అది మన వీక్నెస్, మన బలహీనత. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు, లేకపోతే మన భార్య, లేకపోతే భర్త మనలో ఉన్న బలహీనతను పట్టుకొని ఆడుకోవాలనుకున్నప్పుడు సాతానుడు మన బలహీనతను పట్టుకొని ఆడుకోడా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. అపవాదికి ఎక్కడ చోటు ఇస్తాం? ఇంట్లోనా, ఒంట్లోనా? మీ బలహీనతలు వాడికి తెలియనివ్వకండి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లుండాలంటే లోపల భయం ఉన్నా బయటికి మాత్రం, చెప్పండి, లోపల కష్టాలున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి నాలాగా. హల్లెలూయా. ఏం యోహానన్నా, కష్టాలున్నాయని, బాధలున్నాయని, అప్పులున్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, రేపు పండగ వస్తుంది, మాంసాన్ని కూడా డబ్బులు లేదని దిగులు చేస్తూ ఉండకూడదు. ఏమి లేకపోయినా నవ్వుతూ ఉంటే దేవుడే పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరినో ప్రేరేపిస్తాడు, ఎక్కడో కార్యం చేస్తాడు, పండగ పూట కల్లా ఇంటికి వచ్చి పడతాయి. ఎందుకు దిగులు? మనం దిగులు చేస్తే సాతానుకు బలమవుతుంది. మనం బాధపడుతూ ఉంటే వానికి నవ్వవుతుంది. ఎందుకు బాధపడాలి? ఎందుకు నవ్వాలి? మన తలలో ఉన్న వెంట్రుకను కూడా లెక్కించే దేవుడు, తలలో ఉన్న వెంట్రుకకు కూడా విలువిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎందుకు మనం బాధలో కనపడాలి, వేదనలో కనపడాలి? భక్తిని, ఆ దేవుని మీద భక్తిని పెంచుకుందాం, విశ్వాసాన్ని పెంచుకుందాం, ఆత్మీయతను పెంచుకుందాం. ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాడు పెద్ద జిరాక్స్ మిషన్, వాడు స్కానర్, పెద్ద స్కానర్. సిటీ స్కాన్ కంటే పెద్ద స్కాన్ అంది. మొత్తం స్కాన్ చేసేస్తాడు. సక్ సక్. జిరాక్స్ చేస్తే పైన ఉన్నవి పడతాయి, స్కాన్ చేస్తే చెప్పండి అంతా పడతాయి. వాడు జిరాక్స్ చేస్తాడా, స్కానింగ్ చేస్తాడా? జిరాక్స్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? నీ కళ్ళు ఎట్లున్నాయి, నీ నోరు ఎట్లుంది, నీ మాట ఎట్లుంది, నీ ముఖం ఎట్లుంది, జిరాక్స్ చేస్తాడు. ఎందుకంటే సాధారణంగా మనిషి తత్వం ఏంటంటే, లోపల బాధ ఉంటే యాడిపోయినా నాకు రాదు, నవ్వే వచ్చింది, ముఖం అంతా ఎట్లా పెట్టింటాం? బాధగా పెట్టింటాం. జాంకులు మాటల మధ్యలో అంటుంటాం. అంటానే ఏమనిపించది కదా? అది బాగా క్యాచ్ చేస్తాడు వాడు. అంటే లోపల ఏదుంటే మనం బయటికి అది ప్రదర్శిస్తాం.
అది సహజం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అసహజంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోపల బాధున్నా పైకి నవ్వుతుంటే వానికి అర్థం కాదు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నా స్థితి అర్థం కాదు మీకు. ఎట్లా చేస్తున్నాడు అన్నా? అబ్నేర్ అంటుంటాడు ఫోన్లో మేము మాట్లాడుకునేటప్పుడు, నిజమన్నా నాకు అర్థం కాదు, మేము పని చేసుకునే తుల్లమే ఇట్లా చేస్తున్నాను, నువ్వు ఎట్లా చేస్తున్నావు అన్నా అంటుంటాడు. మీకు అర్థం కాదు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నాకు బాధలున్నాయి, నాకు అప్పులున్నాయి, నాకు బలహీనతలు ఉన్నాయని నేను ప్రదర్శించను, ఎవరికి చెప్పుకోను, ఏం చెప్పుకోను నేను. హల్లెలూయా. మనము అంత ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ప్రదర్శించామో సాతానుడు మనల్ని శోధించడానికి రెడీగా ఉన్నాడు. అందుకే సెల్ ఫోన్ చూసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. మీరు సెల్ ఫోన్ చూసేటప్పుడు కూడా ఏం చూస్తున్నారో వాడికి అర్థమవుతుంది. ఎవరికి అర్థమయ్యి లోపలికి తీసుకుపోతాడు. ఇంకొక్కరవా కొంచెం ఏరా అంతే. అందుకే చాలా మంది పిల్లలు అడిక్షన్ అయిపోయారు. దేనికి? అంతే. బయటికి రాలేనంత, మానుకోలేనంత వదిలేచ్చాడు. ఇంకా ఎప్పుడు వదిలేచ్చాడు తెలుసా? పూర్తిగా లోపలికి తీసుకుపోయి నీ నువ్వు అని వదిలేచ్చాడు వాడు. ఇంకంతే. ఇంకా భార్య తిడతాది, భర్త తిడతాడు, తల్లిదండ్రులు తిడుతుంటారు, బయటోళ్ళు తిడుతుంటారు. ఎంతమంది తిట్టినా సిగ్గులే, మానవులే. నిజం. అట్లా అంటే అంత లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా చీ తూ అనుకుంటారు. వాళ్ళు కూడా చీచెత్తు అనుకుంటారు. కానీ బయటికి తీసుకొచ్చే ఏకైక దేవుడు, హల్లెలూయా, దేవుడు శోధన నుండి బయటికి తీసుకొచ్చేవాడు. అయితే శోధనలో పడిపోకుండా ఉండటానికి ఒక మార్గాన్ని దేవుడు మనకు బోధించాడు.